హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ టీఎంఆర్ బ్రోస్. నేను మీ రమ్యారావు. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ గుడ్. నేను ఇవాళ చూపించబోయే రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్ ఆఫ్ సర్వపిండి ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. లెట్స్ గో ఇంటు ద ప్రాసెస్. నౌ ఐఎమ్ యాడింగ్ 1 cup ఆఫ్ రైస్ ఫ్లోర్, 1 tablespoon ఆఫ్ చిల్లీ పౌడర్, తగినంత సాల్ట్, తగినంత పసుపు వేసేసుకుందాం. 1/2 tablespoon ఆఫ్ జీలకర్రని క్రష్ చేసి వేసేసుకుందాము. శనగపప్పు 1 tablespoon, పెసరపప్పు 2 కూడా నానబెట్టుకున్నవి యాడ్ చేసేసుకుందాము. కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసేసుకుని వేసేసుకుందాము. చిల్లీస్ కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇట్ ఈజ్ ఆప్షనల్. 1 tablespoon ఆఫ్ నువ్వులు వేసేసుకుందాము. 2 tablespoons ఆఫ్ పల్లీలు బాగా క్రష్ చేసి యాడ్ చేసేసుకుందాము. ఇందులో జీలకర్ర పౌడర్ వేసేసుకోవచ్చు, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇట్ ఈజ్ ఆప్షనల్. నెక్స్ట్ కొంచెంగా వాటర్ యాడ్ చేసేసుకొని డౌ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఒక బాండీ తీసేసుకొని లిటిల్ బట్ 1 tablespoon ఆఫ్ ఆయిల్ అంతా గ్రీస్ చేసేసుకొని డౌ తీసేసుకొని టోటల్గా ఫింగర్స్తో ప్రెస్ చేసేసుకోవాలి. చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టేసుకోవాలి. దాట్స్ ఇట్. మనం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ బాండిని స్టవ్ మీద పెట్టేసుకొని లిడ్ పెట్టుకొని 5 to 7 minutes లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యేంత వరకే కాల్చుకోవాలి. చూసుకుంటూ ఉండాలి క్రిస్పీగా అయిందా లేదా. దాట్స్ ఇట్ అండి. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసే రైనీ సీజన్లో చాలా ఈజీగా అయిపోయే రెసిపీ. చాలా క్రిస్పీగా టేస్టీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. తెలంగాణ స్టైల్ ఆఫ్ సర్వపిండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి. ట్రై ఇట్ అట్ యువర్ హోమ్ అండ్ లెట్ మీ నో హౌ ఇస్ ఇట్. చాలా బాగుంటుంది. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ comment below which type of videos need. Please press on the bell icon. Thank you.